రాష్ట్ర ప్రయోజనాల కోసం మన జనసేన సైనికుడు జననాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే కూటమిని ఏర్పాటు చేశారో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఏదైతే నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ కూటమి నాయకులు విజయానికి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం వంక చూశారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్ని కూడా చిన్నభిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని రామని కాష్టంగా మిగిల్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి శరవణ గీతం పాడే విధంగా ఈ రోజు ఫలితాలు వచ్చినాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు చరిత్రలో మిగిలిపోయే మెజార్టీ ఇచ్చారని చెప్పు. ఇవాళ నీకు చరిత్రలో మిగిలిపోయే గుణపాఠాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఈ బిడ్డని ఆశీర్వదించండి అన్నారు. మీరు మన ప్రచారానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు బిడ్డని నువ్వు అనుకున్నావు, కాకపోతే మా బిడ్డల భవిష్యత్తుని మేము కాపాడుకోవాలని చెప్పి కూటమి అభ్యర్థులు గెలిపించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమికి అఖండ మెజార్టీని చేకూర్చారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కోల్పోయిన పోలవరం ఉందో, ఏదైతే నిర్మాణం సగలాగిపోయిన అమరావతి ఉందో, ఏదైతే 5 రూపాయల కన్నా క్యాంటీన్లు ఉన్నాయో, ఏదైతే ప్రజలకి సంక్షేమాన్ని 4 పాదాల నడిపించే విధంగా నీకు బుద్ధి వచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఈ రోజున ఈ భీమవరం నియోజకవర్గంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే అంజబాబు గారి మీద ఉన్న నమ్మకంతో ఈ ఆలయక్కడ నిలబెట్టారు. పిఠాపురంలో ఆయన భారీ మెజార్టీతో నెగ్గారు. భీమవరాన్ని అంజబాబు గారి చరిత్రలో మిగిలిపోయే మెజార్టీతో నెగ్గారు. నీతికి, న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ఓటేశారు. మంచితనాన్ని గెలిపించారు, మానవత్వాన్ని గెలిపించారు. అంజబాబు గారిని గెలిపిస్తే నీతి నిజాయితీని గెలిపించినట్టు అని చెప్పి ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలు మరొక్కసారి తెలియపరిచారు. ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండి 13వ తారీఖున వచ్చి ఓటు వేసిన ప్రతి ఓటర్కి కూడా మేము శిరస ఉంది పాదాభివందనాలు చేస్తున్నాం ఈ సందర్భంగా.